నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. పక్షవాతం అనేది చాలా సాధారణంగా చూసే ఒక నరాల రోగం. ఇది వచ్చిన తర్వాత చాలాసార్లు పేషెంట్స్ వస్తుంటారు, నాకు పక్షవాతం వచ్చి సంవత్సరం అయింది, కొంచెం ఇంకా ఇబ్బంది అనేది మిగిలిపోయింది, ఎప్పటికీ నేను మామూలు మనిషిని అవుతాను అని. కొంతమంది ఏమో 3-4 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ మంచం మీదే ఉన్నారు, ఎప్పటికైనా నడవగలుగుతారా లేదా, ఇట్లాంటి ఎన్నో సందేహాలతో చాలామంది వస్తూ ఉంటారు. మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పక్షవాతం వచ్చిన తర్వాత చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది రావాల్సింది 3 నెలల్లో చాలా వరకు వచ్చేసింది. అంటే ఇప్పుడు పక్షవాతం వచ్చిన తర్వాత 3 నెలలు అయ్యేటప్పటికీ నడుస్తున్నారు అనుకోండి, చాలా వరకు నడక వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నట్టు. పక్షవాతం వచ్చిన 3 నెలలకు కూడా కాలు కింద పెట్టలేకపోతున్నారు, అప్పటికీ కాలులో కానీ చెయ్యిలో కానీ చలనం అనేది లేదు అంటే తర్వాత వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మనం సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ ట్రీట్మెంట్ నాకు పని చేయట్లేదు, నేను వేరే ట్రీట్మెంట్ వాడతాను, ఇక్కడ కాదు నేను ఆయుర్వేద అక్కడ వేరే చోట చూయించుకుంటాను, ఇట్లాంటి మార్పులు చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగము జరగదు. ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే, పక్షవాతం వచ్చిన తర్వాత మామూలుగా మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంటు చాలా వరకు 24 గంటల్లో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అయిపోతుందండి. మామూలుగా 4.5 గంటల్లో ఇంజెక్షను, సర్జరీ లాంటి థ్రాంబెక్టమీ అంటాం, అట్లాంటిది ఏదైనా చేయాలన్నా 24 గంటల్లో అట్లా చేసేయాలి. దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎవరిచ్చినా సరే ఒకటే, మందులు అనేది రక్తం పలచబడటానికి బిళ్ళలిస్తారు, అవి ఇంకా జీవితాంతం మనం వాడుకుంటూ ఉండాలి. ట్రీట్మెంటు ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఒకటి, ఇంకొకళ్ళ దగ్గరకు ఇంకొకటి అన్నట్టు ఉండదు. ట్రీట్మెంట్ అనేది మారేది ఫస్ట్ 24 గంటల్లోనే, తర్వాత పెద్ద మార్పు రాదు. తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చేదంతా మనం చేసే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీదే ఆధారపడి ఉండిద్ది. సో ఈ ఇంప్రూవ్మెంట్ వచ్చేది ఎక్కువ మొదటి 3 నెలల్లోనే కాబట్టి మనం ఫస్ట్ 3 మంత్స్ రెస్ట్ లేకుండా బాగా కష్టపడాలి ఎక్సర్సైజెస్తో. దాని తర్వాత రోజువారీగా కొంచెం చేసుకుంటే సరిపోద్ది. సో ఈ ఫస్ట్ 3 మంత్స్ మనం కష్టపడకుండా తర్వాత సంవత్సరం తర్వాత నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా అంటే అప్పుడు ఉపయోగం వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు ఒక ఊర్లోనే పక్షవాతం వచ్చిన వాళ్ళని చూసుకుంటే కొంతమంది అసలు రానట్టే ఉంటారు, నార్మల్గా తిరుగుతుంటారు, కొంతమంది ఏమో కుంటుతా తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఏమో అన్నం వరకు కలుపుకోలేరు అన్నట్టు, ఇంకొంతమంది మంచం మీద ఉంటారు. సో ఇట్లా ఇన్ని రకాలుగా ఎందుకుంటారు అంటే ఇదంతా ట్రీట్మెంట్ మీదనే ఆధారపడి ఉండదు, ఇది 3 రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మొదటిది ఏంటి అంటే, ఒకవేళ మొదటిసారి మనకు వచ్చిన పక్షవాతమే చాలా పెద్దదనుకోండి, వాళ్ళు ఎప్పటికీ నడవలేకపోవచ్చు. మనం ట్రీట్మెంట్ ఇస్తే నడిచే ఛాన్సెస్ ఎక్కువ, కాకపోతే అది 100% కాదు. చాలా పెద్దది వచ్చింది అంటే కొంతమంది నడుస్తారు, చాలా వరకు మంచం మీదే ఉంటారు. ఇంకోటి రెండో అంశం ఏంటి అంటే, మన ఒంటి తీరు ఎటువంటిది అని. ఇప్పుడు మన బాడీ హెల్తీ బాడీ అంటే కోలుకునే ఛాన్సెస్ ఎక్కువ. అదే మనకి షుగర్ కంట్రోల్లో లేదు, బీపీ ఉంది, అలవాట్లు ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లంలు ఉన్నాయి, లివర్ ఇట్లా వేరే రోగాలు ఉన్నాయనుకోండి, ఆ బాడీలో రికవరీ అనేది ఈ రోగానికి అంత రికవరీ అనేది రాకపోవచ్చు అన్నమాట. ఇది కాకుండా మూడో అంశం అనేది మనం ట్రీట్మెంట్. ఇప్పుడు మనం 1 డే చిన్న స్ట్రోక్ వచ్చింది అని నిర్లక్ష్యం చేసి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, లేకపోతే మనం తిరుగుతా ట్రీట్మెంట్ మొదలు పెట్టేదే లేట్ చేసినా సరే, చాలామంది రాత్రి స్ట్రోక్ లాగా వచ్చిందని రేపు పొద్దున వెళ్దాంలే అనుకుంటారు, అంతలోపు మనం ట్రీట్మెంట్ చేసే టైం అయిపోద్ది. సో ట్రీట్మెంట్ ఎటువంటిదనే కాదు, ఎంత టైంలోకి, గంటలోకి ఇచ్చారా, అరగంటలో ఇచ్చారా, 4 గంటల్లో ఇచ్చారా, ఎంత టైంలో ఇచ్చేదనేది కూడా ఇంపార్టెంట్. సో మనం ఈ 3 అంశాలని ఆలోచిస్తామన్నమాట. అందరికీ ఒకేలాగా రికవరీ అనేది రాదు. ఇప్పుడు మనం కరోనా విషయంలోనే చూసుకుంటే వచ్చినప్పుడు కొంతమంది బాగున్నారు, కొంతమంది డౌన్ అయిపోయారు. అది ఎందుకు అంటే వాళ్ళ ఒంటి తీరు ఎంత సివియర్గా వచ్చింది, ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాం, అన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు 1-2 సంవత్సరాలు అయిన తర్వాత మనం డాక్టర్ని చేంజ్ చేసి అట్లా చేయాల్సిన అవసరం అనేది లేదు, ఎందుకంటే పెద్దగా మనకి తేడా కనిపించకపోవచ్చు. కాకపోతే కొంతమందిలో చేతి వంకర వచ్చి టైట్నెస్, వేళ్ళు ముడుచుకుపోవడం ఇట్లా వస్తాయి, టైట్నెస్ వస్తుందన్నమాట కాల్లో.
ఆ టైట్నెస్ ఉన్న వాళ్ళలో మాత్రం బొటాక్స్ ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తే కొంచెం లూజ్ అయ్యి మూమెంట్ అనేది బెటర్గా జరగవచ్చు. కాబట్టి ఒకవేళ మనకి బలం బాగానే ఉంది కానీ చెయ్యి కాలు బాగా బిగుసుకుపోవడం వల్ల నాకు నడక ఇబ్బంది, చేతి ఇబ్బంది అవుతుంది అంటే అప్పుడు మనం బొటాక్స్ ఇంజెక్షన్ ఏ టైంలో స్టార్ట్ చేసినా సరే ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇది తప్ప బిళ్ళల్లో మనకి పెద్దగా చేంజెస్ అనేవి రావు. థ్యాంక్ యూ.